సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అజేషన్. నేను మీ అజయ్ అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసా. మనలో చాలా మందికి మిస్టీరియస్ ప్లేసెస్ అన్నా, మిస్టరీ పైన మూవీస్ అన్నా చాలా ఇష్టంగా ఉంటుంది. హెడ్ వాళ్ళు మీరు ఓపెన్ మన ఇండియాలో ఇలాంటి ప్లేసెస్ ఎన్నో ఉన్నాయి. బట్ వాటి వచ్చి మోస్ట్ మిస్టీరియస్ ప్లేసెస్ గురించి ఇవాళ మాట్లాడబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాస్ట్ వరకు నెక్స్ట్ టైం ట్రిప్ వెళ్ళేటప్పుడు ఇది వెళ్ళి స్లో అవ్వచ్చు. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ నేమ్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. కుల్దారా విలేజ్, ఇది గుజరాత్లో ఉంది. నిర్మానుష్యంగా ఉన్న ఈ ఊరు ఇప్పుడు ఒక టూరిస్ట్ ప్లేస్ అయింది. అయినా కానీ సాయంత్రం పూట దీనిలోకి ఎవరిని అలౌ చేయరు. దీనికి కారణం దీని వెనకున్న ఒక మిస్టీరియస్ స్టోరీ. అదేంటంటే ఈ విలేజ్లో రాత్రికి రాత్రి ఉన్న ప్రజలందరూ మాయమైపోయారట. వాళ్ళు వేరే విలేజ్కి కానీ లేదా సిటీకి కానీ మైగ్రేట్ అయినట్టు ఇప్పటి వరకు ఆధారాలే. ఈ విలేజ్ని ద విలేజ్ ఆఫ్ గోస్ట్ అంటారు. ఎందుకంటే ఈ విలేజ్లోకి వెళ్ళిన టూరిస్ట్ అండ్ విజిటర్లు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఈ విలేజ్లోకి వెళ్ళినప్పుడు ఏదో తెలియని భయం కలుగుతుందట అండ్ ఎవరో మిమ్మల్ని గమనిస్తున్నట్టు అనిపిస్తుందంట. సో ఇంత థ్రిల్లింగ్గా ఉన్నాయి ఈ విలేజ్లోకి. మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. కైలాస పర్వతం, మన ఇండియాలో దీని పేరు వినని వాళ్ళు ఉంటారు, కానీ వరల్డ్లోనే మోస్ట్ మిస్టీరియస్గా ఉంటారంటే కైలాస పర్వతమే. ఎందుకంటే దీని లొకేషన్ కూడా చాలా వింతగా ఉంటుంది. నార్త్ పోల్ నుంచి 6,666 కిలోమీటర్స్ అండ్ సౌత్ పోల్ నుంచి 6,666 ఇంటూ 2 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ ఇంకా మిస్టీరియస్గా ఈ కైలాస పర్వతాన్ని ఎక్కాలని ప్రయత్నించే వాళ్ళలో వాళ్ళ హెయిర్ అండ్ నెయిల్స్ 3 times ఫాస్టర్గా పెరుగుతాయంట. అండ్ వాళ్ళ ఏజింగ్ కూడా చాలా తొందరగా అవుతుందట. వరల్డ్లోనే హైయెస్ట్ మౌంటైన్ అయిన మౌంట్ ఎవరెస్ట్ని ఎక్కిన వాళ్ళు ఉన్నారు, కానీ ఈ కైలాస పర్వతాన్ని ఎక్కిన వాళ్ళు ఇప్పటి వరకు లేరు. అయితే ఈ కైలాస పర్వతం కింద అంటే అడుగు భాగంలో ఒక లేక్ ఉంది. దాని పేరు మానస సరోవర్. దీని పేరు మీరు చాలా మంది చెప్తారు. ఇది ఒక ప్లెజెంట్గా ఉంటుంది అండ్ ఇక్కడికి ముందు తపస్సు చేసుకోవడానికి వస్తారు. అండ్ చుట్టూ చిన్న చిన్న చెట్లతో చాలా అందంగా ఉంటుంది. అయితే దీనికి దగ్గరలోనే ఇంకొక లేక్ ఉంది. దీని పేరు రాక్షస. అయితే ఈ లేక్ మానస సరోవర్కి టోటల్ ఆపోజిట్గా ఉంటుంది. అదేంటంటే ఈ లేక్లోని నీళ్ళు చాలా ఉప్పుగా ఉంటాయట, సముద్రం కన్నా ఉప్పుగా ఉంటాయట. అండ్ ఈ లేక్ చుట్టుపక్కల ఎలాంటి చెట్లు ఉండవు. ఈ లేక్లో కంటిన్యూస్గా అలలు వస్తూనే ఉంటాయి. అండ్ ఆ అలలు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఇప్పటికీ ఎవ్వరూ తెలుసుకోలేరు. అండ్ ఒకే ప్లేస్లో ఉన్న 2 వేరు వేరు లేక్స్ ఎందుకు ఇంత డిఫరెంట్గా ఉంటాయో ఇప్పటికీ ఎవరికి అర్థం కాదు. ఎల్లోరా టెంపుల్, ఇది మహారాష్ట్రలో ఉంది. అండ్ ఈ గుడిని ఎవరు కట్టించారు, ఎందుకు కట్టించారు అనేది ఇప్పటికీ మిస్టరీయే. అండ్ ఈ గుడిని ఎంత అద్భుతంగా చెక్కారంటే ఇందులో చాలా స్తంభాలు ఉన్నాయి, చాలా గదులు ఉన్నాయి, చాలా తలుపులు, కిటికీలు, చాలా స్కల్ప్చర్స్ ఉన్నాయి. వీటన్నింటినీ ఒక ఉల్లి సుత్తి సాయంతో చెక్కారు. ఈ చెక్కేటప్పుడు ఒక 40 tons ఆఫ్ రాక్ అయితే వేస్టేజ్ కూర్చుంటుంది. కానీ ఆ రాక్స్ యొక్క అవశేషాలు ఈ గుడి యొక్క కిలోమీటర్స్ రేడియస్ వరకు లేవంట. అండ్ ఇప్పటి వరకు కనబడలేదు. అండ్ అంత రాయి ఎక్కడికి వెళ్ళిందో ఎవరికి తెలియదు. ఉత్తరాఖండ్లో ఒక లేక్ ఉంది, దీని పేరే నూపూర్. అండ్ దీని స్పెషాలిటీ ఏంటంటే ఈ లేక్ ఎండిపోయినప్పుడల్లా దాంట్లో నుంచి స్కెలిటన్స్ బయటకు వస్తాయంట, హ్యూమన్ స్కెలిటన్స్. అండ్ దీనివల్ల దీనికి లేక్ ఆఫ్ స్కెలిటన్స్ అని కూడా పేరు పెట్టారు. అండ్ ఈ స్కెలిటన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అండ్ ఎంత కాలాన్ని ఇప్పటి వరకు తెలియదు. అండ్ ఒక స్పెసిఫిక్ టైంలో వీటికి పూజలు కూడా చేస్తారట. మధ్యప్రదేశ్లోని అమర్కంటక్ టెంపుల్. ఈ టెంపుల్కి ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటంటే నర్మదా నది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ మన ఇండియాలో ఏ నదైనా నార్త్ నుంచి స్టార్ట్ అయ్యి సౌత్లో ఎండ్ అవుతుంది. కానీ ఈ నది మన ఇండియా మిడిల్లో పడుతుంది. అయితే ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందా అనేది ఎవరికీ తెలియదు. అయితే కొంతమంది చెప్పేదాని ప్రకారం ఈ వాటర్ అన్ని పాతాళ నుంచి వస్తున్నాయి. దీనివల్ల ఈ నర్మదా నదిని పాతాళ నది అని కూడా అంటారట. అనంత పద్మనాభ స్వామి టెంపుల్. ఈ టెంపుల్ గురించి నేను ముందే చెప్పాను, కానీ ఇండియాస్ మోస్ట్ మిస్టీరియస్ ప్లేసెస్లో ఇది తప్పకుండా ఉండాలి. ఈ గుడి అంత మిస్టీరియస్గా ఎందుకు మారిందంటే ఈ గుడిలో ఉన్న 6 doors వల్ల. అయితే ఈ డోర్స్ని కొన్ని వందల సంవత్సరాల వరకు ఓపెన్ చేయలేదు. అయితే గవర్నమెంట్ పాస్ చేసిన ఒక బిల్లు వల్ల ఈ డోర్స్ని ఓపెన్ చేయాల్సి వచ్చింది. అయితే ఆ 5 doors ఓపెన్ చేశారు. ఆ 5 doors చాలా పురాతనమైన వస్తువులు అండ్ మన సంస్కృతికి ఆధారాలు అన్నీ దొరికాయి. కానీ ఆ 6th డోర్ని ఇప్పటి వరకు ఓపెన్ చేయలేదు. అండ్ ఇది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. అయితే కొంతమంది చెప్పేదాని ప్రకారం ఆ 6th డోర్ ఓపెన్ అయితే మన ఇండియా అంత రిచెస్ట్ కంట్రీ వరల్డ్లోనే ఉండదట. అంత ధనం, అంత బంగారం అందులో ఉందని కొంతమంది అంటున్నారు.
అండ్ ఇంకా కొంతమంది చెప్పేది ఏంటంటే ఆ డోర్ ఓపెన్ చేస్తే అరిష్టం జరుగుతుందని అండ్ న్యాచురల్ కలామిటీస్ వచ్చి అందరు చనిపోతారని చెప్తున్నారు. ఈ డోర్ వెనకాల ఏంటో ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. కానీ ఒకవేళ మన చెవిని ఆ డోర్ కానించి వింటే సముద్రం యొక్క అలల శబ్దం వస్తుంది. సో ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో తప్పకుండా మీకు నచ్చే ఉంటుంది. దానికోసమైనా ఒక లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ఫోన్లోకి నేరుగా రావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి.